తాను నిలబడ్డమే కాదు పార్టీని నిలబెట్టాలి. ఇంటికొచ్చి స్వాగతించిన అధినేత నమ్మకాన్ని నిలబెట్టాలి. కొండంత అండనిచ్చిన శ్రేణులను కాపాడుకోవాలి. గత వైభవాన్ని జ్ఞాపకాలుగా మార్చుకుని ప్రస్తుత కాలాన్ని పునాదులుగా చేసుకుని తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకోవాలి. ఇప్పుడిది సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి ముందున్న అతిపెద్ద టాస్క్. ఈ సవాల్ని ఆయన అధిగమించగలడా? ఇంతకీ ఈ పెద్ద ఆయన గులాబీ శ్రేణుల నమ్మకాన్ని చూరగొన్నాడా? కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత జీవన్ రెడ్డి వర్క్ ఎలా ఉంది? వాచ్ దిస్ మైత్రి స్పెషల్ స్టోరీ. పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. విన్నారుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటల్ని. సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా ఆయన మీద నమ్మకంతో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలవి. పార్టీలో చేరగానే ఆయన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సభా వేదికపైనే అనౌన్స్ చేశారు కేసీఆర్. కేసీఆర్ నమ్మకాన్ని జీవన్ రెడ్డి ఏమాత్రం వమ్ము చేయలేదంటున్నారు గులాబీ శ్రేణులు. మునుపటి కంటే ఆయన రెట్టించిన వేగంతో పనిచేస్తున్నారంట. అధికారంలో ఉన్న పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చి పెను సంచలనం సృష్టించిన జీవన్ రెడ్డి అట్టే ప్రతిపక్షంలో ఇమిడిపోయారట. బీఆర్ఎస్ లో చేరికతో ఒక్కసారి ఆ పార్టీలో వైబ్ క్రియేట్ చేశారు జీవన్ రెడ్డి. ఆయన రాకతో బీఆర్ఎస్ పార్టీ తిరిగి జవసత్వాలు పుంజుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఆయనకున్న అనుచరగణం బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందట. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతున్నారు. పార్టీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జీవన్ రెడ్డికున్న క్రెడిబిలిటీ కారణంగా ఆయన పాల్గొంటున్న కార్యక్రమాల్లో జనాల నుంచి విశేష స్పందన వస్తుందట. ఇక పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలు కూడా జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారట. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారనే ఫీలింగ్ లేకుండా పార్టీ శ్రేణులంతా జీవన్ రెడ్డితో కలిసిపోయారట. ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గానికి సైతం పెద్ద దిక్కుగా మారారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడడం, కవిత పార్టీని వదిలి వెళ్లడంతో జగిత్యాలకి నాయకత్వం లేకుండా పోయింది. దీంతో జీవన్ రెడ్డి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారట. భవిష్యత్తులో ఆయన్ని అసెంబ్లీకి లేదా పార్లమెంటుకి పార్టీ ఉపయోగించుకునే అవకాశం ఉందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. చూడాలి మరి రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి రాజకీయ చిత్రత ఎలా ఉండబోతుందో.